నాన్నమ్మ కథలకు స్వాగతం అండి. జై శ్రీరామ్. నిన్నను శ్రీరాముడికి చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, పంపా నది ఒడ్డున మందారక నదీ తీరంలోనూ చిత్రకూటంలోనూ రాక్షస బాధ అధికంగా ఉంది, నీదే భారం రక్షించు అన్నారు. దానికి ఈరోజు శ్రీరాముడు ఇలా చెప్తున్నారు: మహర్షులారా, మీరు నన్ను ఆజ్ఞాపించాలి. నేనేదో నా సొంత పని మీద వచ్చాను. పనిలో పనిగా మీకు సేవ చేసే భాగ్యం దొరికింది. నా వనవాసానికి తగిన ఫలం అని అభయమిచ్చి సుతీక్ష్ణుని ఆశ్రమం వైపు కదిలారు. సుతీక్ష్ణ మహర్షి శ్రీరాముడిని ఆలింగనం చేసుకుని, శ్రీరామ, నీకోసమే ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకు నీకు ఈ కష్టాలు? నేను లేనా? నేను నా తపస్సుతో జయించిన లోకాలను నీకు ప్రసాదిస్తాను. హాయిగా అక్కడ విహరించు అన్నాడు. దానికి శ్రీరాముడు, మహర్షి, నాకు అవేమీ వద్దు, కానీ మాకు మంచి నివాసం సూచించండి అన్నారు. తన ఆశ్రమంలోనే ఉండమన్నాడు సుతీక్ష్ణ మహర్షి. దానికి శ్రీరాముడు అంగీకరించలేదు. అక్కడ మృగాలుంటాయి, ఎంత వద్దనుకున్నా వాటిని ఎప్పుడో ఒకప్పుడు సంహరించక తప్పదు. అలా చంపడం ఆశ్రమ ధర్మాలకు విరుద్ధం. అందుకే మహర్షి అనుమతితో దండకారణ్యంలోని తక్కిన ఆశ్రమాలు చూడాలని బయలుదేరాడు శ్రీరాముడు. కొందరు మునులు వెంట నడిచారు. నడక సాగుతోంది. దారిలో సీతాదేవి ఇలా అంది: శ్రీరామ, నీకు అన్ని ధర్మాలు తెలుసు. అబద్ధం చెప్పవు. పరస్త్రీలపై ఆసక్తి ఏ కోసానా లేదు. ఎవరినీ చంపాలనుకోవు. శాంతమూర్తివి. అటువంటి వాడివి ఇప్పుడు రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ చేసేవే. విల్లు బాణాలు పట్టుకుని దండకారణ్యంలో తిరుగుతున్నావు. చేతిలో ఆయుధం ఉంటే చెయ్యి ఊరుకుంటుందా? ప్రస్తుతం మన పని ఆర్తుల్ని రక్షించడం వరకే, శిక్షించడం కాదు. నీకు తెలియనిది కాదు, కానీ నాకు తోచింది చెప్పాను అంతే అంది. అప్పుడు శ్రీరాముడు, సీత, నీకు తెలుసును కదా, ఆర్తుల్ని రక్షించడం కోసం క్షత్రియులు ఆయుధం పట్టాలని. నేను అదే కదా చేస్తున్నది. ఎవరు కోరినా కోరకపోయినా నేను నా ధర్మం నెరవేరుస్తాను. ఋషులు నన్ను శరణు కోరారు. కాపాడటం నా ధర్మం. సీత, నాకన్నింటికంట ఇచ్చిన మాటే విలువైనది. ఆడి తప్పను. నాకు సత్యం అంటేనే ప్రీతి. సత్యం కోసం జీవితాన్నైనా, నిన్నైనా, లక్ష్మణ్ణైనా త్యజిస్తాను. అందులోనూ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను తప్పడమా? అసంభవం అన్నాడు. అలా సీతారామ లక్ష్మణులు 10 సంవత్సరాల పాటు తిరిగి ఆశ్రమాలన్నీ సందర్శించి మళ్ళీ సుతీక్ష్ణుని ఆశ్రమానికి వచ్చారు. అతడి సూచనలపై అగస్త్యాశ్రమం వైపు దారితీశారు. జీర్ణం వాతాపి జీర్ణం. దారిలో శ్రీరాముడు చెప్తున్నాడు: పూర్వం వాతాపి, ఇల్వలుడు అనే 2 రాక్షస సోదరులు ఉండేవాళ్ళు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణులను తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు. అప్పుడు వాతాపి మేకగా మారతాడు. ఇల్వలుడు ఆ మేకనే చంపి వండి వచ్చిన వారికి వడ్డిస్తాడు. అతిథిగా వచ్చిన బ్రాహ్మణులు భోజనం పూర్తి చేసిన తర్వాత వాతాపి బయటకు రా అని ఎల్వల్లుడు పిలుస్తాడు. వాతాపి వాళ్ళ కడుపు చీల్చుకుని బయటకు వస్తాడు. అప్పుడు అలా మరణించిన బ్రాహ్మణులను ఈ 2 రాక్షసులు చక్కగా అరిగించేసేవాళ్ళు. ఎలాగైనా వాళ్ళ ఆట కట్టించాలనుకున్నాడు అగస్త్య మహర్షి. ఒకరోజు తానే అతిథిగా వెళ్ళాడు. అగస్త్య మహర్షి భోజనం చేశాక, వాతాపి బయటకు రా అన్నాడు ఎల్వలుడు. ఇంకెక్కడ వాతాపి? ఎప్పుడో జీర్ణమైపోయాడు. మేకతో పాటే యమలోకానికి వెళ్ళాడు అన్నాడు అగస్త్యుడు. ఆ మాటకు ఎల్వలుడు కొరకొరలాడి మహర్షిపైకి దూకి మహర్షి కోపాగ్నికి బూడిదైపోయాడు అన్నాడు శ్రీరాముడు. ఇంతలో అగస్త్య భ్రాత ఆశ్రమం వచ్చింది. ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ముగ్గురు అగస్త్యభ్రాత చెప్పిన దారిలో నడక సాగిస్తున్నారు. అగస్త్యముని ఆశ్రమం, అదే అగస్త్యాశ్రమం. మహానుభావుడైన అగస్త్యుడు ఈ దక్షిణ దేశానికి వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంతో రాక్షసులంతా భయపడి ఎటో పారిపోయారు. వింధ్య పర్వతం పైకి విజృంభించి సూర్యుడినే అడ్డగించింది. ఆ పర్వతాన్ని అణచి ఈ దక్షిణ దిక్కుకు వచ్చాడు అగస్త్య మహర్షి. అసత్యవాదులు, క్రూరులు, సఠలులు
కాముకులు ఇలాంటి అవలక్షణాలు ఉన్నవాళ్ళెవరూ ఈ ఆశ్రమంలో కాలు పెట్టలేరు. దేవతలు, సిద్ధులు, గంధర్వులు సైతం అగస్త్య మహర్షిని సేవించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్లకు దివ్యత్వము, అధికారము, యక్షత్వము ఇలా ఒకటేమిటి, ఏది కోరుకుంటే అది లభిస్తుంది. అంతలో ఆశ్రమం వచ్చింది. శ్రీరాముడు లక్ష్మణుడితో మహర్షికి కబురు పంపించారు. ఆహా, ఏమి నా భాగ్యం అంటూ అగ్ని తేజస్సుతో వెలిగిపోతూ సాక్షాత్తు అగస్త్యుడే పర్ణశాల నుండి బయటకు వచ్చాడు. శ్రీరాముడు మహర్షికి వినమ్రంగా నమస్కరించాడు. అగస్త్య మహర్షి శ్రీరాముడిని తన పక్కలో కూర్చోబెట్టుకుని తినడానికి ఆహారం ఇచ్చి ఆ తరువాత విశ్వకర్మ తయారు చేసిన వైష్ణవధనువును ప్రసాదించాడు. దానితో పాటే బ్రహ్మదత్తమైన ఒక బాణాన్ని, ఇంద్రప్రసాదితమైన అక్షయ తూరీణాన్ని, ఒక ఖడ్గాన్ని ఇస్తూ శ్రీరామ, రణరంగంలో రాక్షస సంహారం గావించే విష్ణుమూర్తివై ప్రకాశించు, వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడిలా నువ్వు వీటిని ధరించు అంటూ ఒక్కొక్కటి శ్రీరాముడికి అందించాడు. ఇక్కడే సప్తగోదావరి తీరంలో పంచవటి అనే ప్రాంతం ఉంది, అది మీకు సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పి పంపించాడు. సీతారామ లక్ష్మణులు బయలుదేరి పంచవటి దగ్గరకు వస్తున్నారు. ఇంతలో ఒక పెద్ద గరుడు పక్షి అటుగా వచ్చింది. పేరు జటాయువు. వినతకు అరుణుడు, గరుడు అని ఇద్దరు పుత్రులు. అరుణుడికి ఇద్దరు పుత్రులు. వారిలో ఒకడే జటాయువు, మరొకడు సంపాతి. జటాయువు దశరథుడికి స్నేహితుడట. తనను తాను పరిచయం చేసుకుని, శ్రీరామ, ఈ వనవాస కాలంలో నీకు సహాయంగా ఉంటాను అన్నాడు. జటాయువు సౌహార్దానికి శ్రీరాముడు ఆనందించి అతను ఆప్యాయంగా కౌగిలించుకుని పంపించి వేశాడు. ఇదర్రా. జై శ్రీరామ్.